ఎందుకు లీడ్ ఇవ్వాలి మనం? ఇప్పుడు మొన్న 99 సీట్లు రాగానే కాంగ్రెస్ డామినేషన్ బిగిన్ చేసేసి ఇప్పుడు 4 చోట్ల ఓడిపోగానే వీళ్ళు డామినేషన్ బిగిన్ చేశారు. అది కామన్ థింగ్. మన పార్లమెంట్ ఎన్నికలకు ముందు డామినేషన్ అవ్వాలి, 50-50 అయింది. కానీ కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఐఎన్డీఏ కూటమిని కన్వీనర్ని పెట్టకుండా చూస్తుంది జాగ్రత్తగా. అదే ఇప్పుడు మమతా బెనర్జీ నాకు ఏమంటుంది. దానికి రీజనింగ్ ఏంటంటే 2027లో ఆవిడకి ఎన్నికలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ హిందుత్వ కాన్సెప్ట్ బాగా బలంగా పెరుగుతుంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ ఉంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రతి ముస్లిము దాని ఆవిడకే ఓటేస్తారు. కానీ హిందువుల్లో విపరీతమైన పోలరైజేషన్ వచ్చింది ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు చూసి. అందుకని ఈ మధ్యన ఈవిడ హిందుత్వ కాన్సెప్ట్ను రైజ్ చేస్తోంది. బంగ్లాదేశ్ హిందువుల మీద దాడుల మీద డిబేట్ చేయమని చెప్పి పార్లమెంట్లో రైజ్ చేశారు ఒబ్రేన్ రాజ్యసభలో. అట్లా బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ప్రజల వ్యవహారాల గురించి ఇదే హిందువుల గురించి స్టేట్మెంట్ ఈవిడిచ్చింది మమతా బెనర్జీ. బంగ్లాదేశ్లో ఉన్న ఏది భారతదేశాన్ని ఆక్రమించుకుంటా లాలీపాపులు తింటామని మేము అన్నా అని చెప్పి, అంటే దేశభక్తిని ప్రేరేపించేటటువంటి స్టేట్మెంట్ల ద్వారా హిందువుల్ని ఓన్ చేసుకునేటటువంటి ఇది ఆవిడ ఎత్తుగడ. ఆవిడ ఎత్తుగడని పెంచితే కాంగ్రెస్ డామినేషన్ తమ మీద తగ్గించుకోవాలన్నది వీళ్ళ ఎత్తుగడ. వీళ్ళందరూ ఎట్లా ఉంటదంటే ఇది కలగూరగంప. ఇందులో కాంగ్రెస్ అందరి మీద డామినేట్ చేయాలనుకుంటది. వీళ్ళందరూ ఏమంటారు, నువ్వు నా రాష్ట్రంలో బచ్చేగాడివి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ సీనే ఉంది. ఇంకొకటి వీళ్ళందరికీ